అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుంతకల్ ఇన్ఛార్జ్ గోమరూరు నారాయణస్వామి, డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు కలిసి హనుమ విగ్రహాన్ని ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసిన మాలదారులతో స్వామివారికి పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి శోభాయాత్ర ప్రారంభించారు. వేరాపాలెం నుంచి రాయల్ సర్కిల్, కాయకూరల మార్కెట్ మీదుగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కథాపురం మీదుగా శోభాయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన గుంటకల్ పట్టణంలో భారీ ఎత్తున హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని మనమందరూ కూడా విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలు, సనాతన ధర్మం. ఈరోజు భారతదేశంలో ఇటువంటి కార్యక్రమంలో మరెన్నో అందరూ కూడా భారీ ఎత్తున కూడా హిందువులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇటువంటి కార్యక్రమంలో విజయవంతం మనం చేసుకునే బాధ్యత మనందరిది. కాబట్టి పెద్దలు అందరూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ, మనతో పాటు తీసుకెళ్తూ వాళ్ళని కూడా పాల్గొనేటట్లు చేస్తే వాళ్ళకి ఒక ఉత్సాహం ఉంటుంది. ఓహో, మనం ఇలా చేయాలా, మనం ఇలా చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఆనందంగా వెళ్ళినా పర్వాలేదు, కనీసం మొదలు పెడితే తర్వాత వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి దాని యొక్క విలువ, తాత్పర్యం అనేది తెలుస్తుంది. కాబట్టి పిల్లల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అలాగే అలాగే ఈ శోభాయాత్రలో పాల్గొన్న వారందరి దాహాన్ని తీర్చుకున్నటకు దారి మధ్యలో శీతల పానీయములు ఏర్పాటు చేసిన పట్టణంలోని సుహృదులందరికీ రెండు రాండి, గుర్తుకునే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్. అందరూ కూడా DJ ముందుకే